హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? వేడి వేడి అన్నంలో జుర్రుకుంటూ తినేయరు. డైటింగ్ చేసే వాళ్ళకి ఇది పనికిరాదులేండి. ఎందుకంటే ఒక్కసారి నాలిక్కి తగిలిందనుకోండి, భుక్తాయాసం రావటం గ్యారంటీ. ఈ రెసిపీ లేని ఏ విందు భోజనం కూడా ఉండదు. మరి ఇంతలా చెప్పుకుంటున్న ఈ అమోఘమైన రెసిపీ ఏంటో చూద్దాం. ఈరోజు స్పెషల్ చిక్కుడు గింజలతో చిక్కటి సాంబారు, అలాగే బేబీ పొటాటోస్తో ఫ్రై. ఆ సాంబారు మసాలాను కూడా మనమే తయారు చేసుకుందాం. ఒక్కో ప్రాంతంలో దీని తయారీ విధానం వేరువేరుగా ఉన్నప్పటికీ సారాంశం మాత్రం ఒకటే. అదేనండి, మనకు భుక్తాయాసం తెప్పించడమే. మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలను చూసేద్దామా? ఈ పదార్థాలను చూస్తేనే నోరూరిపోవాలి. సాంబారు మసాలాకి అలాగే పొటాటో ఫ్రై కూడా ఒకేసారి కావాల్సిన పదార్థాలని తీసేసుకున్నాం. ముందుగా కొద్దిగా ఎండుమిర్చి, మిరియాలు, అలాగే చిటికెడు మెంతులు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అలాగే ఒక స్పూను నువ్వులు, ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, తురిమిన కొత్తిమీర, ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, నేను కొద్దిగా పెసరపప్పు కూడా యాడ్ చేశాను, ఒక కప్పు చిక్కుడు గింజలు, టొమాటో ముక్కలు, ఒక కప్పు ములక్కాడ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, కొద్దిగా బెండకాయ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజు దోసకాయ, పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే మీకు నచ్చిన కాయగూరలను యాడ్ చేసుకోండి. ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ సాంబార్ రుచి కూడా మహా అద్భుతంగా ఉంటుంది. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కందిపప్పుని, పెసరపప్పుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించండి. ఇది చక్కగా ఉడికిన తర్వాత ఈ పప్పుని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. సాంబార్ మసాలాని సింపుల్గా చేసేద్దాం. వేడెక్కిన కడాయిలోకి ముందుగా పచ్చిశనగపప్పు, ధనియాలు, అలాగే కొబ్బరి ముక్కలు, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు సన్నటి సెగ మీద కొద్దిగా దోరగా వేయించండి. కమ్మటి వాసన వస్తోంది. ఇవి సిద్ధమైపోయినాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలు పెడదాం. ముందుగా వేడెక్కిన ప్యాన్కి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మునక్కాయ ముక్కలు, ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత మిగిలిన కాయగూర ముక్కలను కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి చక్కగా వేగనివ్వండి.
ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా యాడ్ చేద్దాం. చక్కగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత మిగిలిన దినుసులను కూడా యాడ్ చేద్దాం. ముందుగా ఉప్పు, కారం, పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా, ఆ తర్వాత చింతపండు గుజ్జు. నచ్చిన వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. ముందుగా ఉడికించి మెదుపుకున్న పప్పును కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు 2-3 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసి మూత పెట్టి చక్కగా మరగనిద్దాం. ఆహా, గుమగుమలు స్టార్ట్. మూత పెట్టి కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరి కాసేపు మూత పెట్టి 1-2 నిమిషాలు మరగనివ్వండి. ఈ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మరింత రిచ్గా ఉండాలంటే తాలింపును దట్టించాల్సిందే. కొద్దిగా ఇంగువ కలిపిన ఈ తాలింపు ఈ రెసిపీకి మరింత రుచిని తీసుకొస్తుంది. మరి పొటాటో ఫ్రై కూడా చూసేద్దామా? ముందుగా వేడెక్కిన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఆవాలు చిటపటలాడుతున్నాయి. బేబీ పొటాటోస్ని కూడా యాడ్ చేద్దాం. ఇవి మనం ముందుగానే ఉడికించి రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, మీకు కావలసిన మసాలా పొడులు ఏవైనా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ బేబీ పొటాటోలు చక్కగా రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, వడ్డించేద్దాం. ఎంతో రుచిగా ఉండే ఈ కాంబినేషన్ భోజన ప్రియులకు మాత్రం మహా అద్భుతమైన రెసిపీ అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.